విరామం తర్వాత ధర్మ సందేహాలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మరో ఉత్తరం చూద్దామండి. వరంగల్ నుంచి శ్రావణ్ రాస్తున్నారు. వైకుంఠ ఏకాదశి నాడు ఆచరించాల్సిన సంప్రదాయాలు ఏమిటి వివరించండి అంటూ రాస్తున్నారు. ఈవేళ నిజాన్ని నిజంగా ఆలోచిస్తే పరమేశ్వరుణ్ణి శరీరంలో దర్శించాలి. ఎవరు తప్పు అని అనుకున్నా, ఎవరికి బాధ అనిపించినా ఉన్న విషయాన్ని సూటిగా అనుకోవాలి. ప్రాచీనులు అలా చెప్పారు. శాస్త్రీతి శాస్త్రం నిష్కర్షగా చెప్తుందని. వైకుంఠ ఏకాదశి నాడు బాగా తొక్కిసలాటగా ఉండేటటువంటి ఆలయానికి మనం వెడితే ఆ పరమేశ్వరుని కళ్ళలో దర్శిద్దామనే అభిప్రాయంతో అక్కడ నిలబడితే జరుగు జరుగు పద ఇంకా నిలబడతావేంటి ఇంకా వెనకాలన్నారు అని అంటూ ఉంటే విష్ణువు గురించిన ఒక శ్లోకం గుర్తొస్తుందా? ఆయన చక్కని కళ్ళని చూడగలమా? ఆయన పాదాలని దర్శించగలమా? శంఖ చక్రాలని సంతోషకరంగా దర్శించగలమా? అంచేత నిజమైనటువంటి వైకుంఠ ఏకాదశి పర్వదినం నాడు చక్కగా బాసింపెట్టు వేసుకుని ఇంట్లోనే పరమేశ్వరుని నేను చూడాలి అనుకునేటటువంటి అభిప్రాయంతో ఒక్కసారి కానీ దర్శించగలిగితే అది నిజమైన వైకుంఠ ఏకాదశి నాడు ఆచరించవలసిన విధి విధానం అవుతుంది అని పెద్దలు చెప్పారు. అదే మాటని మనం అనుకుంటున్నాం. ఎలా ఒకసారి చూద్దాం. వనమాలి గది శాంగి శంఖీ చక్రీచ నందకీ శ్రీమాన్నారాయణో విష్ణు వాసుదేవో అభిలక్షతు. శ్రీ మహావిష్ణువు నిలబడ్డట్టుగా కళ్ళలో ఊహించుకోండి. అలా నిలబడ్డ శ్రీ మహావిష్ణువుని వనమాలి, వనమాలని మెడలో, ఈ మెడ యొక్క కుడి భాగం దగ్గర నుండి అలా దాదాపు పాదాల భాగం వరకు కూడా అమోఘమైన వనమాలని మెడలో వేసుకున్నట్టుగా మాల మీదుగా దృష్టిని ఇలా వెనుకగా తీసుకొచ్చి మెడ వెనుకగా అలా పూర్తిగా దర్శించండి. వనమాలి గది, తన కుడి చేతిని కిందకి పెడితే ఎక్కడికి ఆనుతుందో మోకాళ్ళ కిందకి, ఆ జాను బాహుహు కదా, జాను అంటే మోకాలు, మోకాళ్ళ వరకు ఉండేటటువంటి చేతులు కలిగిన మహానుభావుడు ఆయన. అక్కడ ఇలా నిలబెట్టబడి ఉంటుంది గద, అంటే చేతితో పట్టుకోవడానికి వీలుగా. వనమాలి గది, కుడి చేతి వైపు పాదం పక్కగా, మోకాలికి పక్కగా, చెయ్యి అలా పట్టుకుంటే కనిపించేలా ఉంటుంది గద. వనమాలి గది శాంగి, ఈ ఎడమ భుజం ఏదైతే ఉందో ఆ భుజానికి ఇలా విల్లు కనిపించాలి మనకి. వెనుకగా వింటినారి, ఇలా వంగినటువంటి వింటి బద్ద మనకి కుడివైపున, అంటే ఈ ఎడమ వైపు దాని మీదట, కుడివైపున అమ్ములపది భుజం వెనుకాలగా ఉంటుంది. వనమాలి గది శాంగి శంఖీ, ఎడమవైపు ఉన్నటువంటి ముందు చేతిలో శంఖం, చక్రీ, కుడి చేతి వైపు ఉండేటటువంటి రెండు చేతుల్లో అదిగో ఆ చేతిలో చక్రీ. వనమాలి గది శాంగి శంఖీ చక్రీచ నందకీ, ఆయన బొడ్డు దగ్గర నుండి పాదాల వరకు నిలువుగా ఉండేటటువంటి ఏ వర ఉంటుందో ఆ వరలో కత్తిని అలా దాచి ఉంటాడు. ఒక్కసారి విష్ణు యొక్క స్వరూపాన్ని మనం పరిశీలించి చూస్తే నిలువుగా కత్తిని అలా ఉంచుతాడు, ఇలా తీస్తాడు. ఆయన క్షత్రియ లక్షణం కలిగినటువంటి వాడు. నందకి శ్రీమాన్, శ్రీ అంటే లక్ష్మీదేవిని నిరంతరం కలిగిన అని అర్థం. శ్రీమాన్ అంటే శ్రీమన్నారాయణ కాదు, శ్రీమాన్. లక్ష్మీదేవిని నిరంతరం వక్షస్థలం మీద ధరిస్తూ ఉంటాడు. అంచేతనే శ్రీవత్సము అంటారు. వత్సం అంటే మచ్చ. లక్ష్మీదేవి కూర్చోగా 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 ఒక ఆనవాలు ఏర్పడిపోయింది. మనం ఉంగరాలు ఇవి పెట్టుకున్నప్పుడు ఎలా అయితే ఒక ఆనవాలు ఏర్పడుతుందో అలా ఇక్కడ శ్రీవత్సం, లక్ష్మీదేవి కూర్చున్నందుకు ఒక మచ్చ పడిపోయింది. అంచేత శ్రీమాన్, ఎప్పుడూ లక్ష్మి తన వక్షస్థలం మీద కలిగినటువంటి వాడు. నారాయణ,
జ్ఞానానికి స్థానం ఆయన. ఏదైనా అయోమయంగా ఉన్నటువంటి పరిస్థితిలో ఆయన ఏ ఆలోచనని తట్టేలా చేస్తావని ఒక్కసారి ఆయన్ని ఈ శ్లోకంతో ప్రార్థిస్తే బుద్ధికి ఆలోచనని తట్టిస్తాడు. నారాయణ విష్ణు. ఎక్కడో తిరుపతిలోనో మరో చోటో మాత్రమే విష్ణు ఉన్నాడని అనుకోకల్లా విష్ణు వేవేష్టి వ్యాప్నోతీతి విష్ణు. ఎక్కడైనా ఉన్నాడు ఆయన. అక్కడికే వెళ్ళి దర్శనానికి వెళ్ళి చేసుకోవాల్సిన అవసరం లేదు. వాసుదేవో అభిరక్షతు. వసుదేవుని పుత్రుడుగా లోకానికి వచ్చి కృష్ణుని రూపంలో కనిపిస్తున్నటువంటి విష్ణువు నీకు నమస్కారం అయ్యా అని చెప్పి అలా ఆలోచిస్తూ ఉంటే ఇది నిజంగా వైకుంఠ ఏకాదశి నాడు ఈ బుద్ధిలో దర్శించేటటువంటి మహాద్భుతమైన రూపం. ఈరోజు చేయవలసినటువంటి విధి విధానాల్లో మొదటిది, చివరిది, మధ్యది అన్నీ ఏమిటంటే ఒక శ్లోకాన్ని ప్రీతిపాత్రమైన దాన్ని గమనించుకుని విష్ణువు యొక్క రూపాన్ని బుద్ధిలో దర్శించుకోవాలి, దర్శించుకోగలగడం.